మంచు విష్ణు, జెనీలియా, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన, సారీ ఈ మాట చెప్పకూడదు, శ్రీహరి గారు, మంచు విష్ణు, జెనీలియా, శ్రీను వైట్ల వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఢీ సినిమా పార్ట్ 2 సిద్ధం అవుతుందా? సిద్ధం కాబోతుంది అని చాలా ఏళ్ల నుంచి చెప్తున్నారు. కానీ ఎందుకు లేట్? విశ్వం అనే ఒక సినిమా ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు శ్రీను వైట్ల గారు. అప్పుడు కొంతమంది యాంకర్లు అడిగినప్పుడు చెప్పాడు, D2 సినిమా ఎప్పుడు అంటే చెప్పాడు. సినిమాలో ఒక ప్లేస్, ఒక క్యారెక్టర్ శ్రీహరి గారు రోల్ చేశారు కదా డి సినిమాలో. పార్ట్ 2లో కూడా శ్రీహరి గారే కావాలి. అప్పుడు బ్రహ్మానందం గారు రెడీ, జెనిలియా కూడా రెడీ, కాకపోతే ముంబైలో ఉంది, వస్తుంది పిలిస్తే. మంచు విష్ణు గారు ఎనీ టైం బేకార్. కానీ శ్రీహరి ఎలా? శ్రీహరి చేసిన క్యారెక్టర్ని వేరే వాళ్ళు చేయగలరా? చేయలేరు, అబ్జల్యూట్లీ చేయలేరు. శ్రీహరి గారి ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు. కాబట్టి ప్రస్తుతానికి D2 అలాగే ఉంచేశాను, ఇప్పట్లో చేయదలుచుకోలేదు. ఆల్టర్నేట్గా ఎవరు లేరు. అంటే శ్రీహరి గారి క్వాలిటీ ఆఫ్ యాక్టింగ్కి, పర్ఫార్మెన్స్కి అనుకూలంగా ఉండేలా ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, సాయాజీ షిండే ఉన్నారు. కానీ ఆ పిక్చర్లో జెనీలియాకి అన్నగా ఎందుకో యాప్ట్ అయిపోయింది, అప్రాపరేట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట డీలో. D2 ప్రాజెక్ట్లోకి వచ్చేసరికి కూడా సేమ్ అలాగే కావాలి. మరి ఎలా? ఆ విషయం తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. అసలు ఎవరు సెట్ కావట్లేదు అంటున్నాడు శ్రీను వైట్ల. సో మొత్తానికి ఇదనమాట. D2 పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. రీప్లేస్ చేయడానికి శ్రీహరి గారిని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.